Next question. The horizontal and vertical displacements of a projectile are x is equal to 36t and y is equal to 48t minus 4.9 t square respectively. Initial velocity of the projectile in meter per second is initial velocity మనం కనుక్కోవాలి. సో ఇది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్ u cos theta into t. ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్, దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్ u sin theta into t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఓకే, సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే t కోఎఫిషియంట్ u cos theta is equal to 36. అట్లానే ఇక్కడ u sin theta, ఇక్కడ t పక్కన u sin theta, ఇక్కడ t పక్కన 48. సో ఇనిషియల్ వెలాసిటీ u కావాలి అంటే ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసుకుందాం. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి, రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. 36 స్క్వేర్ అట్లానే 48 స్క్వేర్. 36 స్క్వేర్ అంటే 1296 వస్తుంది. 48 స్క్వేర్ అంటే 2304. ఓకే, ఇక్కడ యూ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇట్ ఈజ్ 1. ఓకే, దేర్ఫోర్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం కూడా యాడ్ చేసుకుంటే 2300 ప్లస్ 1200 25, 3500 96 ప్లస్ 400. సో 35 ప్లస్ 100 3600. సో దీన్ని మనం 60 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ స్క్వేర్ తీసేస్తే దేర్ఫోర్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్ పర్ సెకండ్. దేర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.